ఈ టైటిల్ చదివిన ప్రతి ఒక్కరి ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయమే. ఎందుకంటే ఈవెంట్స్లలో ఫ్యాన్స్ కోరినట్లు పవన్ కళ్యాణ్ పేరు చెప్పడానికే బన్నీ ఏమాత్రం ఇష్టపడడు. నేరుగా చెప్పను బ్రదర్ అని అనేస్తాడు. అలాంటిది ఆయన ధమాకాని వాడుకోవడం ఏంటి అనే సందేహం ఖచ్చితంగా వస్తుంది. దానికి సరైన సమాధానం కావాలంటే మ్యాటర్లకు వెళ్లాల్సిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో పవన్ నటించిన గబ్బర్ సింగ్ మూవీలోని అంత్యాక్షరి లాంటి ఎపిసోడ్ని ప్లాన్ చేశారట. ఈ 2 సినిమాలకి దర్శకుడు హరీష్ శంకర్ కావడంతో ఈసారి కూడా అంత్యాక్షరి తరహాలోనే ఓ అదిరిపోయే సీక్వెన్స్ ని సిద్ధం చేశారట. ఈ ఎపిసోడ్ని మరింత ఫన్నీగా ఉండేలా హరీష్ డిజైన్ చేశాడని, సినిమాల్లోకెల్లా అదే పెద్ద హైలైట్ అవుతుందని యూనిట్ వర్గాల సమాచారం. నిజానికి గబ్బర్ సింగ్ మూవీలో రౌడీలతో అంత్యాక్షరి పెట్టాలనే ఆలోచన పవన్దే అయినా హరీష్ దాన్ని గొప్పగా ఎగ్జిక్యూట్ చేశారు. ఆ సీన్ చాలా మంది కాపీ కొట్టారు, కానీ ఎవ్వరూ ఆకట్టుకోలేకపోయారు. ఇప్పుడు హరీష్ తన సీన్ని రీమేక్ చేస్తున్నాడు కాబట్టి అది ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ కొంచెం నెలకొంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.